నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నమ్మక ద్రోహం. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. గాయత్రి చాలా అందంగా ఉంటుంది, కానీ తనకు ఒక లోపం ఉంది. తన 2 కళ్ళల్లో ఒక కన్ను కనిపించదు. గాయత్రి భర్త సంతోష్ ఒక డాక్టర్. తన 2వ కన్ను కూడా కనపడేలా చెయ్యాలి అని ప్రతి రాత్రి పెళ్ళైన దగ్గర నుంచి గాయత్రికి తను ట్రీట్మెంట్ ఇచ్చేవాడు. రోజు మెడిసిన్స్తో పాటు పడుకోబోయే ముందు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చేవాడు. ఆ ఇంజెక్షన్ వేసుకున్న తరువాత తను బాగా నిద్రపోయేది. ఉదయం లేచేసరికి గాయత్రి కడుపంతా నొప్పిగా అనిపించేది. విపరీతమైన నొప్పిని అలాగే భరిస్తూ ఉండేది గాయత్రి. ఇలా ప్రతిరోజు తనకి కలుగుతున్న నొప్పి గురించి తన భర్తకి చెప్పినా కూడా అతను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. యథాప్రకారం ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు రాత్రి గాయత్రి ఆ ఇంజెక్షన్ని మార్చేసి ఆ ఇంజెక్షన్ ప్లేస్లో మల్టీవిటమిన్ ఇంజెక్షన్ పెట్టింది. ఆ రోజు రాత్రి తన భర్త తనకి ఇంజెక్షన్ చేసిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా నటిస్తూ కళ్ళు మూసుకొని పడుకునుంది. గాయత్రి నిద్రలోకి వెళ్ళిపోయింది అనుకొని సంతోష్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. సంతోష్ ఎవరితోనో మాట్లాడుతున్న ఆ మాటలు విని ఒక్కసారిగా గాయత్రి షాక్ అయిపోయింది. తన భర్త చేస్తున్న పని ఏమిటో అర్థమయ్యి తనకి గుండె ఆగిపోయినంత పని అయింది. అటువంటి అన్యాయాన్ని కనీసం ఎవ్వరూ తమ శత్రువులకు కూడా చేయలేరు. కట్టుకున్న భార్య విషయంలో ఆ భర్త చేసిన పని గురించి తెలిస్తే ఎవరైనా సరే సంతోష్ని అస్సలు క్షమించరు. ఇంతకీ సంతోష్ ఫోన్లో ఏం మాట్లాడాడు? ప్రతిరోజు తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా తను ఇంజెక్షన్ ఇస్తున్నాడు కదా, ఆ ఇంజెక్షన్ ఏమిటి? తను గాయత్రి విషయంలో ఏం చేయాలి అని అనుకున్నాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ కథ పూర్తిగా వినాల్సిందే. గాయత్రి వాళ్ళ నాన్నగారు ప్రసాదరావు గారు చంద్రశేఖర్ గారి ఫ్యాక్టరీలో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా గుమస్తా ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఆ ఇంట్లో అందరికీ ప్రసాదరావు గారు నమ్మిన బంటు, ఎంతో నమ్మకమైన వ్యక్తి. ఆయన చాలా నిజాయితీగా ఉండేవారు, చాలా కష్టపడి పనిచేసేవారు. సంతోష్ తల్లిదండ్రులకి సంతోష్ ఒక్కగానొక్క కొడుకు. అమెరికాలో ఎంబీబీఎస్ ఇంకా ఎంఎస్ పూర్తి చేసి అక్కడే డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత తను తన తల్లిదండ్రుల్ని కలవడానికి ఇండియాకి వచ్చినందుకు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అందరూ చాలా సంతోషించారు. సంతోష్ తండ్రి చంద్రశేఖర్ గారు, తల్లి సుమలత గారు సంతోష్ అమెరికా నుంచి వచ్చిన సందర్భంగా ఇంట్లో చాలా పెద్ద పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ఫ్యాక్టరీలోని ఉద్యోగస్తులందరినీ కుటుంబాలతో సహా పిలిచారు. ఆ పార్టీకి ప్రసాదరావు గారు కూడా తమ కుటుంబంతో వెళ్ళడం జరిగింది. అప్పుడే గాయత్రి సంతోష్ని మొదటిసారిగా చూసింది. సంతోష్ కూడా గాయత్రిని మొదటిసారిగా అక్కడే ఆ పార్టీలోనే చూశాడు. ఆ పార్టీ వాతావరణం అంతా గాయత్రికి చాలా వింతగా, విచిత్రంగా అనిపించింది. ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్గా చేశారు. ఆ పార్టీని చూసి, ఆ ఏర్పాట్లన్నీ చూసి గాయత్రి ఆశ్చర్యపోయింది. కళ్ళు పెద్దవి చేసి అలా చూస్తూ ఉండిపోయింది. ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు, ఇంత గొప్పగా ఫంక్షన్ చేస్తున్నారు అని మనసులోనే అనుకుంది. ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ సంతోష్ గురించే మాట్లాడుకుంటున్నారు. సంతోష్ బంధువులందరూ సంతోష్ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సంతోష్ తన తల్లిదండ్రులిద్దరి కలల్ని నెరవేర్చాడు. ఇలాంటి కొడుకు పుట్టాలి అంటే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని ఉండాలి అంటూ అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
చంద్రశేఖర్ గారి కుటుంబానికి బంధువులయ్యే వాళ్ళందరూ సంతోష్ మా అమ్మాయిని చేసుకుంటే బావుండు, మా అమ్మాయిని చేసుకుంటే బావుండు, తన అదృష్టం మారిపోతుంది, తను ఇంత పెద్ద కుటుంబానికి, ఎంతో పెద్ద గొప్ప వంశానికి కోడలవుతుంది అంటూ చాలామంది కలలు కూడా కంటున్నారు. ఆ పార్టీకి వచ్చిన అమ్మాయిలందరూ కూడా సంతోష్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. సంతోష్ చాలా అందంగా, హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. తను ఒక డాక్టర్ అయినప్పటికీ, తను ఒక సినిమా హీరోలాగా ఉన్నాడు. అంతేకాకుండా అందరితో చాలా కలిసిపోయి, చాలా బాగా మాట్లాడుతున్నాడు. అక్కడున్న అమ్మాయిల తల్లిదండ్రులందరూ అప్పుడే సుమలత గారితో, చంద్రశేఖర్ గారితో, "మీ అబ్బాయికి మీరు పెళ్లి చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా మా అమ్మాయినే చేసుకోండి" అంటూ అప్పుడే చాలామంది సంబంధాలు ఖాయం చేసుకోవడానికి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సుమలత గారు, చంద్రశేఖర్ గారు నవ్వుతూ, "వాడు ఇప్పుడే కదా అమెరికా నుంచి ఇంటికొచ్చాడు. మేం వాడికి పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాం. కానీ ఇంత వెంటనే కాదు. వాడి అభిప్రాయాలేమిటో తెలుసుకొని, వాడికి మనసుకి నచ్చిన అమ్మాయిని వెతికి మేం పెళ్లి చేస్తాము. అలాంటి క్వాలిటీస్ మీ అమ్మాయిల్లో ఉంటే గనక ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము" అంటూ అడిగిన వాళ్ళందరికీ సున్నితంగా చెప్పేశారు సుమలత గారు, చంద్రశేఖర్ గారు. గాయత్రికి కూడా సంతోష్ మొదటి చూపులోనే చాలా నచ్చాడు. కానీ గాయత్రి ఒక గుమస్తా కూతురు. పైగా తనలో ఒక లోపం కూడా ఉంది. తన ఒక కన్ను సరిగ్గా కనిపించదు. అందుకే అందని వాటి కోసం ఆశపడి అవమానాల పాలు కాకూడదు అని తన ఇష్టాన్ని మనసులోనే చంపేసుకుంది గాయత్రి. ఆ రోజు పార్టీ చాలా బాగా జరిగింది. ఇంటికి వెళ్ళాక కూడా గాయత్రికి పదే పదే సంతోష్ గుర్తుకొస్తున్నాడు. తన కళ్ళల్లో సంతోష్ రూపమే మెదులుతూ ఉంది. రాత్రి చాలాసేపు గాయత్రికి నిద్రే పట్టలేదు. కళ్ళు మూసుకుంటే సంతోషే కలలోకి వస్తున్నాడు. గాయత్రి ఆ ఆలోచనలన్నింటినీ పక్కదారి పట్టించడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంది. ఆకాశంలో నిండుగా మెరిసే చందమామ లాంటివాడు సంతోష్. ఈ భూమి మీద ఒక మారుమూల ఎవ్వరికీ కనిపించకుండా ఓ పక్కన పడేసిన చిన్న మట్టిగడ్డ లాంటి దాన్ని నేను. తన కోసం ఆశపడకూడదు నేను అనుకుంటూ గాయత్రి తనకి తానే సర్ది చెప్పుకోవడానికి, తన మనసుకు సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ గాయత్రి మనసు ఆ మాటల్ని అస్సలు వినడం లేదు. సంతోష్ చాలా గొప్పవాడు, డబ్బున్నవాడు. అంతేకాకుండా ఒక పెద్ద డాక్టర్ కూడా. తన చుట్టాల్లో, బంధువుల్లో, తన తల్లిదండ్రుల ఫ్యామిలీ ఫ్రెండ్స్లో చాలామంది అందమైన, మోడ్రన్గా ఉన్న అమ్మాయిలు ఉంటారు. వాళ్ళందరినీ కాదని సంతోష్ అసలు గాయత్రిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు? ఈ ఆలోచన గాయత్రి మనసులో రాగానే తన మనసు మౌనంగా అయిపోయింది. గాయత్రి వాళ్ళ కుటుంబం దిగువ మధ్యతరగతి కుటుంబం. తన తండ్రి నెల నెల సంపాదించే జీతం డబ్బులతోనే గాయత్రి చదువు, ఆ ఇంటి ఖర్చులు అన్నీ నడుస్తాయి. కానీ గాయత్రి మనసు మాత్రం ఆకాశానికే నిచ్చెన వేస్తోంది. కొన్ని రోజుల తర్వాత సంతోష్ తిరిగి అమెరికా వెళ్ళిపోతాడు. అప్పుడు తను కూడా సంతోష్ని ఈజీగానే మరిచిపోవచ్చు అని గాయత్రి అనుకుంది. కానీ తన ఆలోచనలకి భిన్నంగా సంతోష్ అదే ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ తెరిచాడు. అక్కడే డాక్టర్గా పనిచేయాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం తెలిసి గాయత్రికి చాలా బాధగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు గాయత్రి ఆరోగ్యం సడన్గా క్షీణించింది. గాయత్రి తల్లి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎదురుగా సంతోష్ కనిపించాడు. ఒక్కసారిగా గాయత్రి షాక్ అయిపోయింది. వాళ్ళు వెయిటింగ్ హాల్లో కూర్చొని తమ ఓపీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే రౌండ్స్ నుంచి తిరిగి వస్తున్న సంతోష్ కనిపించగానే గాయత్రి మనసులో ఒక్కసారిగా చాలా అలజడి చెలరేగింది. సంతోష్ డాక్టర్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, "అమ్మా, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మనకి తెలిసిన ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. ఇది చాలా పెద్ద హాస్పిటల్ అమ్మా. ట్రీట్మెంట్కి కూడా డబ్బులు ఎక్కువే ఛార్జ్ చేసేలా ఉన్నారు" అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు గాయత్రి తల్లి పూర్ణమ్మ గాయత్రితో, "అమ్మ గాయత్రి, మనకిక్కడ వైద్యం ఫ్రీగా చేస్తారట. మీ నాన్నగారు చెప్పారు. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ హాస్పిటల్ ఎవరిదో కాదు, నాన్నగారు పనిచేస్తారు కదా, ఆ ఫ్యాక్టరీలో యజమాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, ఆయనదే ఈ హాస్పిటలు.
ఆయన కొడుకు సంతోష్ ఫారెన్లో చదువుకుని వచ్చి ఇక్కడే ఈ హాస్పిటల్ పెట్టాడట. ఫ్యాక్టరీలోని ఎంప్లాయీస్ అందరికీ ఉచిత వైద్యం అందించాలి అని ఈ హాస్పిటల్ పెట్టినప్పుడే నిర్ధారించారట. ఈ విషయాలన్నీ మీ నాన్నగారే నాతో చెప్పారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో కదా, ఎంత మంచివాళ్ళో కూడా. గొప్పవాళ్ళకి, డబ్బులున్న వాళ్ళకి ఇంత మంచి మనసు, దయాగుణం ఉండడం ఎంతో గొప్ప విషయం. అలాంటి వాళ్ళు పేదవాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు రావడం అరుదు అంటూ చెప్పినప్పుడు ఆ మాటలు విని గాయత్రి ఆశ్చర్యపోయింది. గాయత్రి మనసులో అయితే సంతోష్ని దగ్గరగా చూడొచ్చు అన్న ఆశ మెదలాడింది. గాయత్రి మనసులో మెదిలే ఆశలన్నీ అత్యాశలే. అటువంటి ఆలోచనలన్నీ పదే పదే తన మనసులోకి ఎందుకు వస్తున్నాయో కూడా తనకు అర్థం కావడం లేదు. గాయత్రి మౌనంగా కూర్చొని తన ఓపి ఎప్పుడొస్తోందా అని ఎదురు చూస్తూ ఉంది. ఆ తర్వాత తన ఓపి రాగానే తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి డాక్టర్ గదిలోకి వెళ్ళారు. సంతోష్ గాయత్రిని చెక్ చేసి ప్రాబ్లం ఏమీ లేదని, కంగారు పడాల్సిన అవసరమే లేదని, కాస్త నీరసంగా ఉందని, అందుకే కళ్ళు తిరిగాయని, కొంచెం వీక్గా ఉంది అని చెప్పి బలానికి మందులు కూడా రాసిచ్చాడు. పౌష్టికాహారం తీసుకుంటూ ఎక్కువగా విశ్రాంతి తీసుకోమని చెప్పాడు సంతోష్. మందులు తీసుకొని గాయత్రి తన తల్లి ఇంటికొచ్చేశారు. 2-3 రోజులు గడిచిపోయాయి. గాయత్రి మందులు వాడుతూ రెస్ట్ తీసుకుంటూ ఉంది. అదే సమయంలో గాయత్రికి తన తండ్రి ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చాను అని తన తల్లితో చెబుతున్న మాటలు విని గాయత్రి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. నాన్న, ఇప్పుడే నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం లేదు. నా చదువు పూర్తయ్యాక నేను ఉద్యోగం చేయాలి అని అనుకుంటున్నాను. మీకు సహాయంగా నిలబడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఈ ఇంటి బాధ్యతని, నా చదువు బాధ్యతని అన్నీ మీరే మోశారు. ఇప్పుడు నేను చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ చెప్పింది. అందుకు ప్రసాదరావు గారు చిన్నగా నవ్వి, నీ పెళ్లి చేయడమే ఇప్పుడు నాకు ఉన్న పెద్ద బాధ్యత. నీ పెళ్లి చేసేసి నా బాధ్యత తీర్చుకుంటే నాకు అంతకంటే ప్రశాంతత ఉండదు అంటూ చెప్పారు. గాయత్రి ఎంత వారిస్తున్నా ప్రసాదరావు గారు వినలేదు. అసలు నేను తీసుకొచ్చిన సంబంధం గురించి నీకు తెలిస్తే నువ్వు ఎగిరి గంతులేస్తావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి గాయత్రి. నీకెంత గొప్ప సంబంధం వచ్చిందో తెలుసా? ఆ అబ్బాయి ఎవరు అనే విషయం గనక నీకు తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు అంటూ చెప్పినప్పుడు గాయత్రి ఆశ్చర్యమైన కళ్ళతో తండ్రి వైపు చూసింది. వెంటనే ప్రసాదరావు గారు గాయత్రితో, ఆ అబ్బాయి ఎవరో కాదు, నేను పనిచేసే ఫ్యాక్టరీ యజమాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి రాజేషే అంటూ చెప్పగానే గాయత్రి ఆశ్చర్యానికి అవధులు లేవు. ఏదో వినకూడంది విన్నట్టుగా, కల కన్నట్టుగా అనిపించింది. గాయత్రికి ఇప్పటికీ కూడా తన తండ్రి చెప్పిన మాటలు నిజమో కలో, తన భ్రమో కూడా అర్థం కావడం లేదు. ప్రసాదరావు గారు పూర్ణిమ పట్టరాని ఆనందంతో గంతులు వేస్తున్నారు. ఇదంతా ఎలా జరిగిందో కూడా గాయత్రికి అర్థం కావడం లేదు. అప్పుడే ప్రసాదరావు గారు చెప్పడం మొదలుపెట్టారు. ఇవాళ మధ్యాహ్నం చంద్రశేఖర్ గారు నా దగ్గరకొచ్చి నాతో మాట్లాడుతూ, మా అబ్బాయి రాజేష్ ఇండియాకు వచ్చినప్పుడు మా ఇంట్లో మేము ఒక పార్టీని ఏర్పాటు చేశాం కదా, ఆ పార్టీకి మీరందరూ కూడా వచ్చారు, మీ కుటుంబం అంతా కూడా వచ్చారు. ఆ పార్టీలోనే రాజేష్ మీ అమ్మాయి గాయత్రిని చూసి ఇష్టపడ్డాడట. తను పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయి గాయత్రినే చేసుకుంటాను అని చెప్తున్నాడు. మాకు కావలసినంత ఆస్తుంది, డబ్బు, పలుకుబడి, సమాజంలో గౌరవం, హోదా అన్నీ ఉన్నాయి. మేము మా కొడుకు సంతోషాన్ని మాత్రమే కోరుకుంటున్నాం ఇప్పుడు. అందుకే ఆస్తులు అంతస్తులు చూడకుండా తను ప్రేమించిన ఇష్టపడిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని మేము అనుకుంటున్నాము అని ఆయన నాతో చెప్పారు అంటూ ఆయన చెప్పగానే పూర్ణమ్మ గారు ఒక్కసారిగా కంగారుగా, మీరు ఈ విషయం వాళ్ళతో చెప్పారా అంటూ అడిగింది. వెంటనే ప్రసాదరావు గారు, ఈ విషయం చెప్పకుండా నేను పెళ్లి ఖాయం ఎలా చేసుకొచ్చాననుకున్నావు నువ్వు? చంద్రశేఖర్ గారితో నేను ఈ విషయం చెప్పాను. మన అమ్మాయి గాయత్రికి ఒక కన్ను సరిగ్గా కనిపించదు అని. కానీ చూసేవాళ్ళెవ్వరికీ కూడా ఆ విషయం తెలియదు. ఎందుకంటే తన 2 కళ్ళు చూడ్డానికి మామూలుగానే ఉంటాయి.
అని చెప్పినప్పుడు ఆ విషయం గురించి ఆయన సంతోష్తో కూడా మాట్లాడాడు. ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. తన కన్నుకి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. నేను తనని మొదటి చూపులోనే ప్రేమించాను. తనని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదు అంటూ చెప్పేశాడట సంతోష్ అన్నారు. ఈ విషయం విన్నప్పుడు గాయత్రి ఆనందానికి అవధులే లేవు. ఒక్క చూపులోనే తనని ఎలా ప్రేమించాడు ఈ సంతోష్ అని ఆలోచించడం మొదలుపెట్టింది. తన చుట్టూ డబ్బు, అందం, హోదా ఇవన్నీ ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఫ్యాషన్గా ఉండే అమ్మాయిలు ఉన్నారు. అంతమంది ఉన్నా కూడా సంతోష్ తనని ప్రేమించడం, పెళ్లి చేసుకోవాలి అని అనుకోవడం తన అదృష్టంగా భావించింది గాయత్రి. ఆ తర్వాత ఒక 2-3 రోజుల్లోనే చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులు గాయత్రిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చారు. వాళ్ళ పెళ్లి మాటలు కూడా జరిగిపోయాయి. ఎంగేజ్మెంట్కి, పెళ్ళికి డేట్లు కూడా ఫిక్స్ అయిపోయాయి. గాయత్రి తల్లి పూర్ణిమ ఆనందానికైతే అస్సలు అవధులు లేవు. కూతురికి కలిగిన ఈ అదృష్టం తలుచుకొని ఆవిడ మురిసిపోతూనే ఉంది. గాయత్రి తల చుట్టూ చేతులు తిప్పి ఆ చేతులు తన తల కానించుకొని విరుచుకుంటూ గాయత్రికి దిష్టి తీసింది. గాయత్రి మనసు కూడా ఆనందంతో తేలిపోతోంది. అంత గొప్ప కోటీశ్వరుడికి, అందగాడికి నేనెందుకు నచ్చుతాను? అందని చందమామ కోసం నేను ఆశపడుతున్నానేమో అని ఎన్నోసార్లు గాయత్రి అనుకుంది. తన మనసుకు కూడా సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఇప్పుడు సంతోష్కి గాయత్రి నచ్చింది. అది కూడా మొదటి చూపులోనేనట. అమెరికాలో చదువుకుని వచ్చాడు. అక్కడ ఎంతోమంది మోడ్రన్ అమ్మాయిల్ని చూసుంటాడు. ఫ్యాషన్ ప్రపంచం నుంచి వచ్చిన ఎవ్వరూ నచ్చలేదు అంటే సంతోష్ సాంప్రదాయబద్ధంగా ఉండే మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. అందుకే ఈ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. గాయత్రికి తను చిన్నగా ఉన్నప్పుడు ఆడుకుంటూ ఉండగా కన్నుకు దెబ్బ తగిలింది. చాలా రోజులు గడిచినా ఇంకా గాయత్రి కంటి నొప్పి తగ్గకుండా ఉన్నట్టుగా నొప్పిగానే అనిపించేది. మెల్లమెల్లగా ఆ కంటిలో చూపు తగ్గిపోవడం ప్రారంభించింది. ప్రసాదరావు గారు చాలా రోజులు ఆ కంటికి వైద్యం చేయించారు. కానీ తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా గాయత్రి కంటికి మెరుగైన వైద్యం ఆయన చేయించలేకపోయారు. రెండో కన్ను కనిపించకపోయినా ఒక్క కంటితో కూడా గాయత్రి అన్ని పనులు సక్రమంగానే చేసుకోగలుగుతుంది. చక్కగా చదువుకోగలుగుతుంది. మెల్లమెల్లగా గాయత్రి ఒక్క కంటి చూపుకి అలవాటు పడిపోయింది. మెరుగైన వైద్యం చేయిస్తే గాయత్రికి చూపు వచ్చేదేనని డాక్టర్లు చెప్పారు. కానీ ప్రసాదరావు గారి దగ్గర తన వైద్యానికి అంత డబ్బు ఖర్చు చేసే స్తోమత లేదు. అందుకే ఆ విషయం గురించి ఆ తర్వాత ఆయనకు పట్టించుకోలేదు. ఈ గుడ్డి పిల్లకి ఎంత అదృష్టం కలిసొచ్చిందో, సాక్షాత్తు కోటీశ్వరుడే తన కోసం దిగొచ్చాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు. గాయత్రి తల్లి పూర్ణమ్మ గాయత్రితో మాట్లాడుతూ, అమ్మ గాయత్రి, నీలో లోపం ఉండుండొచ్చు, కానీ నువ్వు చాలా అమాయకంగా అందంగా ఉంటావు. నువ్వు చాలా మంచిదానివి. సంతోష్ బాగా చదువుకున్నవాడు, చాలా తెలివైనవాడు. అందుకే నీలో ఉన్న ఈ లోపాన్ని చూడకుండా నీలో దాగిన మంచితనాన్ని, మానసిక సౌందర్యాన్ని మాత్రమే అతను చూశాడు అంది. సంతోష్ గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఆ నగరం మొత్తం కలకలం సృష్టించింది. సంతోష్ అలా ఎలా ఆ పేదింటి అమ్మాయిని, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే గుమస్తా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు? అంతకంటే ఎంతో అందమైన అమ్మాయిల్ని వదిలేసి అంటూ తమ చుట్టాలు, బంధువులు చంద్రశేఖర్ గారి దగ్గర తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అమెరికాలో ఉండి పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద డాక్టర్ అయి కూడా వచ్చాడు. ఈ సాదాసీదాగా ఉండే అమ్మాయిని ఎలా ఎన్నుకున్నాడు అని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం సంతోష్ బంధువుల్లో కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో కానీ ఎవ్వరికీ నచ్చలేదు. కానీ గాయత్రి కుటుంబంలో మాత్రం ఈ విషయానికి ఆనందం వెల్లివిరుస్తూ ఉంది.
గాయత్రి వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరూ కూడా గాయత్రి అదృష్టానికి ఆశ్చర్యపోతూనే ఉన్నారు. గాయత్రి, సంతోష్ల ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. గాయత్రి బస్తీలోని వాళ్ళందరూ ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చూసి చాలా ఆశ్చర్యపోయారు. అత్తగారింటి నుంచి ఎంగేజ్మెంట్ కోసం గాయత్రికి చాలా ఖరీదైన నగలు, ఖరీదైన పట్టు చీరలు వచ్చాయి. ఆ పట్టు చీరలు, ఆ నగలలో గాయత్రి మరింత అందంగా మెరిసిపోతోంది. ఎంగేజ్మెంట్ అయిన దగ్గర నుంచి సంతోష్ రోజు గాయత్రితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. మెసేజ్లు కూడా చేస్తున్నాడు. మొదటిసారిగా నేను నిన్న పార్టీలో చూసినప్పుడే నేను నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. నీ అమాయకత్వం, నీ అందం నాకు చాలా బాగా నచ్చాయి. మొదటి చూపులోనే నేను నీతో ప్రేమలో పడిపోయాను. మీ అమాయకమైన చూపులే నిన్ను నేను ఇష్టపడేలా చేశాయి. నీ కళ్ళు నాకు చాలా నచ్చాయి. నాకు ఎలాంటి లక్షణాలున్న అమ్మాయి కావాలి అని నేను అనుకున్నానో ఆ లక్షణాలన్నీ నీలో పుష్కలంగా ఉన్నాయి అంటూ చెప్పాడు. ఆ మాటలు విని గాయత్రి, నేను చాలా అదృష్టవంతురాల్ని. నన్నుగా ఇష్టపడే జీవిత భాగస్వామి దొరకడం నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంది. అప్పుడే గాయత్రికి మోడ్రన్గా ఉండే అందమైన సిటీ అమ్మాయిల్ని చూసి చూసి విసిగిపోయే నీలా సాంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని అనుకుండొచ్చు ఆ సంతోష్ అంటూ తన తల్లి తనతో చెప్పిన మాటలు గుర్తుకు రావడం మొదలుపెట్టాయి. రోజులు గడుస్తుండగా పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఈ పెళ్లి ఖాయమైన దగ్గర నుంచి ఏ విషయంలోనూ గాయత్రి కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నారు చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారి కుటుంబం. చంద్రశేఖర్ గారు ప్రసాదరావు గారితో ముందుగానే చెప్పేశారు, మీరు ఏ విషయం గురించి టెన్షన్ పడకండి, పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాము. మీరు అమ్మాయిని రెడీ చేసేసి పెళ్లి మండపానికి తీసుకొస్తే చాలు, మిగతావన్నీ మేం చూసుకుంటామంటూ ఆయన చెప్పారు. లక్షల్లో విలువ చేసే బట్టలు, డిజైనర్ లెహంగాలు, పట్టు చీరలు, పర్ఫ్యూమ్లు, మేకప్ సామాన్లు, తల నుంచి కాళ్ళ వరకు ఏమేం వస్తువులు కావాలో ప్రతిదీ గాయత్రి కోసం ఏరి కోరి సంతోష్ ఇంకా అతని కుటుంబ సభ్యులు కొన్నారు. పెళ్లిలో వేసుకోవాల్సిన చెప్పులు కూడా ఆఖరికి వాళ్లే తీసుకున్నారు. గాయత్రి కుటుంబ సభ్యులందరికీ, పెళ్ళికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా వాళ్ళు బట్టలు, గిఫ్ట్లు కూడా పెట్టారు. పెళ్లి ఖర్చులన్నీ వాళ్లే చూసుకున్నారు. పెళ్ళి చాలా గ్రాండ్గా చేశారు. ఇదంతా చూసిన గాయత్రి బంధువర్గం అంతా ఆశ్చర్యపోయారు. ఆ ఏర్పాట్లకి, ఆ పెట్టిపోతలకి వాళ్ళు ఆశ్చర్యపోయారు. గాయత్రికి ఎంత అదృష్టం పట్టిందో అని గాయత్రి బంధువులందరూ అనుకుంటుంటే చంద్రశేఖర్ గారి బంధువులు మాత్రం చంద్రశేఖర్ గారికి, సుమలత గారికి పిచ్చి పట్టింది. వాళ్ళ స్టేటస్కి ఏమాత్రమూ సంబంధం లేని ఈ పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి ఇంత పెద్ద అందరం ఎక్కించారు. సంతోష్కి కొంచెం కూడా బుద్ధి లేదు. ఈ పిల్లని ఎలా ప్రేమించాడో ఏమిటో అనుకుంటూ గుసగుసలాడుకున్నారు. సంతోష్కి వరసయ్యే అమ్మాయిలందరూ ఈర్ష్యతో రగిలిపోయారు. కొంతమంది ఉక్రోషం తట్టుకోలేక గాయత్రినే అడిగేశారు, నీకేమైనా మంత్రాలు తెలుసా? ఏదైనా మందు పెడతావా సంతోష్ని నీ వల్ల వేసుకోవడానికి? అసలు నువ్వు ఏం మ్యాజిక్ చేసావో మాకు కూడా నేర్పరాదు అంటూ ఎగతాళి చేశారు. పెళ్లి కార్యక్రమం అంతా చాలా సంబరంగా జరుగుతూ ఉంది. గాయత్రి పెళ్లిపీటల మీద సంతోష్ పక్కనే కూర్చుంది. అప్పుడే చంద్రశేఖర్ గారి బిజినెస్ పార్ట్నరు రఘురామ్ గారు అక్కడికి వచ్చారు. ఆయన సంతోష్తో మాట్లాడుతూ, అసలు నువ్వేంటి సంతోష్, ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు? నువ్వు కోరుకుంటే ఎంతో మంచి మంచి సంబంధాలు నీకోసం ఎగబడేవి. అటువంటిది నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత చీప్గా అనిపిస్తుందో తెలుసా అన్నారు. సంతోష్ మాత్రం ఆయన మాటలకి చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు. ప్రేమకి, ఇష్టానికి స్టేటస్తో సంబంధం ఉండదు అంకుల్. నేను నా మనసు ఇష్టపడిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాను అంటూ చెప్పి ఆయన్ని పంపించేశాడు. కానీ గాయత్రికి మాత్రం ఆ మాటలు తన మనసులోనే ముళ్ళుల్లా గూచుకున్నాయి. చాలాసేపటి వరకు గాయత్రి ముభావంగానే ఉంది. తన పరిస్థితిని అర్థం చేసుకున్న సంతోష్ గాయత్రితో మాట్లాడుతూ, గాయత్రి, నువ్వు ఇలాంటి వాళ్ళ మాటలన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్వలేక
తట్టుకోలేక ఇలా మనుషుల్ని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ నువ్వేమి పట్టించుకోకు, కొంతమంది స్వభావం అంతే అంటూ తనని ఓదార్చడానికి ప్రయత్నించాడు సంతోష్. ఆ తర్వాత కొంతసేపటికి సంతోష్ మాటలతో గాయత్రి చాలా వరకు మామూలుగా అయిపోయింది. ఆ పెళ్లి వేడుకంతా చాలా ఘనంగా పూర్తయిపోయింది. అప్పగింతల సమయంలో గాయత్రి తన తల్లిదండ్రులిద్దరినీ కౌగిలించుకొని కన్నీళ్లతో పెళ్లి మండపం నుంచి బయలుదేరి సంతోష్తో వాళ్ళ కారుకి అత్తవారింటికి బయలుదేరింది. ఎంతో ఆర్భాటంతో చంద్రశేఖర్, సుమలత దంపతులు గాయత్రిని కొత్త కోడలిగా ఆ ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ ఇంట్లోకి కొత్త కోడలిగా అడుగుపెట్టిన గాయత్రి ఇంట్లో అడుగుపెట్టగానే ఆ ఇల్లంతా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదొక పెద్ద బంగ్లా, ఏదో పెద్ద రాజ్మహల్లా ఉంది. సంతోష్ ఇండియాకి తిరిగొచ్చినప్పుడు అక్కడే పార్టీ జరిగింది. కానీ గాయత్రి ఆ ఇంటి లోపలికి అప్పుడు అడుగు పెట్టనే లేదు. పార్టీ అంతా బయట జరిగింది. ఆఫీస్ స్టాఫ్ అందరికీ భోజనాలు కూడా బయట పెట్టారు. మొదటిసారిగా ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంటిని చూడగానే ఏదో కలలాగా అనిపించింది గాయత్రికి. సుమలత గారు గాయత్రిని పెళ్లి హడావిడిలో చాలా అలసిపోయావమ్మా, రూమ్లోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు, కాసేపు విశ్రాంతి తీసుకుందరు కానీ మీరిద్దరూ అంటూ చెప్పింది. కానీ గాయత్రికి మాత్రం స్టేజ్ మీద రఘురామ్ గారు మాట్లాడిన మాటలే చెవుల్లో రింగుమంటున్నాయి. అలా ముభావంగా బాధగా ముఖం పెట్టి ఉన్న గాయత్రిని చూసి సంతోష్, నువ్వు ఇంకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా? ఎవరో మాట్లాడిన మాటలు తలుచుకొని నువ్వు ఇంకా ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడు నువ్వు నా భార్యవి, ఈ ఇంటికి కోడలివి. నిన్ను ఎవ్వరూ ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఇక నుంచి తక్కువ చేసి మాట్లాడకుండా నేను చూసుకుంటాను. నీ బాధని, నీ లోపాన్ని తొందరలోనే పోగొడతాను. ఎవ్వరైనా పేరు పెట్టడానికి కూడా నీలో ఎలాంటి మచ్చ లేకుండా నేను నిన్ను చేస్తాను. నీ కంటికి ట్రీట్మెంట్ చేసి ఆ కన్ను కూడా యథావిధిగా రెండో కన్నులాగానే కనిపించేలాగా నేను చేస్తాను అంటూ చెప్పాడు సంతోష్. ఆ మాటలు విని గాయత్రి చాలా సంతోషించింది. నిజంగా నా లోపం పోతుందా? నా కళ్ళు మళ్ళీ యథావిధిగా కనిపిస్తుందా అంటూ సంభ్రమాశ్చర్యాలతో అడిగింది. ఖచ్చితంగా పోతుంది. నేను నీకు కొన్ని మందులు ఇస్తాను, కొన్ని ఇంజెక్షన్లు కూడా చేస్తాను. రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తే తొందరలోనే నీకు నయమైపోతుంది. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం చూస్తే నా వల్ల కావడం లేదు. ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్తో నీకు ఇంకా ఎలాంటి బాధ లేకుండా నేను చేస్తాను. ఎవ్వరూ నిన్ను ఎప్పటికీ అవమానించకుండా నేను చూసుకుంటాను అంటూ సంతోష్ గాయత్రితో చెప్పాడు. ఆ మాట విని గాయత్రికి చాలా ఆనందం వేసింది. అలాగే తన్మయత్వంతో తన భర్తని చూస్తూ ఉండిపోయింది. చూడు గాయత్రి, ఇక మీదట నువ్వు ఈ లోపం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచే నేను నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అని మాట్లాడుతూ ఉండగానే గాయత్రి, నాకు చిన్నప్పుడే కంటి చూపు పోయిందండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావడం అంటే అది సాధ్యం కాదేమో. ఇన్నేళ్ల తర్వాత అయినా ఇప్పుడు నా కంటి చూపు ఎలా తిరిగి వస్తుంది అంటూ మాట్లాడుతూ ఉండగానే వెంటనే సంతోష్, ఇప్పుడు కాలం మారిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది, ప్రతి వ్యాధికి చికిత్స దొరుకుతుంది. ఈ రోజుల్లో అసాధ్యం అన్న పదానికి చోటే లేదు, ప్రతీదీ సాధ్యమవుతుంది అంటూ చెప్పాడు. మన దగ్గర డబ్బులుండాలే కానీ ఏదైనా సాధ్యమే. నీ భర్త ఒక పెద్ద డాక్టరు, నువ్వెందుకు ఇంకా ఆ విషయం గురించి అనుమానపడుతున్నావు? నిన్ను ఎవ్వరూ ఏ విషయానికి అనుమానించడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక జీవితంలో ఎవ్వరైనా సరే నిన్ను అవమానించే పరిస్థితిని నేను నీకు రానివ్వను. ఈ విషయంలో నేను నీకు హామీ ఇస్తున్నాను. నేను నీకు మాటిచ్చినట్టుగానే నీ కంటి చూపు మళ్ళీ తిరిగి వస్తుంది. ట్రీట్మెంట్కి కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. రేపే అన్ని మెడిసిన్స్ నేను తీసుకొస్తాను. ప్రతిరోజు నీకు ఇంజెక్షన్ కూడా ఇస్తాను అంటూ చెప్పాడు సంతోష్.
గాయత్రి చాలా సంతోషించింది. జీవితంలో ప్రతి ఒక్క ఆనందాన్ని, సంతోషాన్ని నా ముందుకు తీసుకొచ్చి పెట్టే ఒక మహోన్నతమైన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నాను. నేను ఎంతో అదృష్టవంతురాల్ని అని పొంగిపోయింది గాయత్రి. ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎంత గొప్పవాడైనా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, గొప్ప డాక్టర్ అయినా సరే అస్సలు అహంకారం చూపించడు సంతోష్ అని తనలో తానే అనుకుంది గాయత్రి. మరుసటి రోజు నుంచే సంతోష్ గాయత్రికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. మెడిసిన్స్ ఇచ్చినప్పుడు, ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ముందుగానే సంతోష్ గాయత్రితో చెప్పాడు, ఈ విషయం గురించి నువ్వు ఇప్పుడే ఎవరితోనూ చెప్పొద్దు. నీకు పూర్తిగా నయమైపోయిన తర్వాత మనం ఒక్కసారిగా అందరినీ సర్ప్రైజ్ చేద్దాం అంటూ చెప్పాడు. దాంతో గాయత్రికి కూడా సంతోష్ చెప్పిన మాటలు నిజమే అనిపించాయి. తను ఎవ్వరికీ చెప్పకుండా తన కంటికి ట్రీట్మెంట్ చేయించుకొని ఆ తరువాత తన కంటి చూపు తిరిగొచ్చిన తర్వాత తల్లిదండ్రులిద్దరినీ ఆశ్చర్యపరచాలి అని అనుకుంది. అలా చాలా సంతోషంగా తన లోపం ఇక మీదట ఉండదు అన్న ఆనందంతో తను ఆ ఇంజెక్షన్ తీసుకుంది. సంతోష్ ఇచ్చిన మెడిసిన్స్ కూడా వేసుకుంది. అలా రోజు తీసుకుంటూనే ఉంది. కానీ ఈ విషయం గురించి తను ఎవ్వరితోనూ చెప్పలేదు. రోజు రాత్రిపూట సంతోష్ తనకు ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాడు. దానికంటే ముందుగా కొన్ని మాత్రలు కూడా ఇచ్చేవాడు. ఇంజెక్షన్ చేయించుకున్న తరువాత తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేది. ఉదయం తనకి మెలకు వచ్చి కళ్ళు తెరిసేటప్పటికి తనకి చాలా నీరసంగా అనిపించేది. కడుపులో చాలా నొప్పిగా అనిపించేది. దాంతో గాయత్రి ఈ విషయం గురించి తనకి చాలా ఇబ్బందిగా ఉందని, కడుపులో చాలా నొప్పిగా ఉందని, ఆ నొప్పి తను భరించలేకపోతున్నాను అని సంతోష్తో చెప్పింది. అప్పుడు సంతోష్ ప్రతి ట్రీట్మెంట్లోనూ ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. నీ కన్ను మామూలుగా కనిపించాలి అంటే నువ్వు ఈ నొప్పిని భరించి తీరాలి. ఏ విషయానికైనా ట్రీట్మెంట్ అంత సులభంగా ఏమీ ఉండదు. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నువ్వు ఆ మందులకి అలవాటు పడేదాకా అలా కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఒక 4 రోజులు పోతే అన్నీ సెట్ అయిపోతాయి అంటూ చెప్పి తర్వాత రోజు కూడా ఇంజెక్షన్ ఇచ్చాడు. రెండో ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత తెల్లవారి తను మేల్కొన్నప్పుడు తనకి భరించలేని నొప్పి వచ్చింది. తను నొప్పితో విలవిల్లాడిపోతూ ఉంది. సంతోష్ తనకి ధైర్యం చెప్పాడు, గాయత్రి నువ్వే ఆలోచించుకో, ఈ ట్రీట్మెంట్ని ఆపేయమంటే గనక నేను ఇప్పుడే ఆపేస్తాను. కానీ రేపొద్దున మనకి పిల్లలు పుట్టిన తర్వాత నీకు ఒక కన్ను లేదు అని వాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తే నువ్వు తట్టుకోగలవా చెప్పు? ఎవరో బయట వాళ్ళు ఏదో అంటేనే నువ్వు తట్టుకోలేకపోయావు. మన బిడ్డలే నీ లోపం గురించి మాట్లాడితే నువ్వు తట్టుకోగలవా అంటూ చెప్పాడు. అందుకే నువ్వు ఎలాగైనా సరే ఈ నొప్పిని ఓర్చుకొని నీ లోపాన్ని అధిగమించు, ట్రీట్మెంట్కి సహకరించు అంటూ చెప్పాడు. తన భర్త చెప్పిన మాటలు నిజమే అనిపించాయి గాయత్రికి. 3వ రోజు కూడా తను ఇంజెక్షన్ తీసుకుంది. గాఢ నిద్రలోకి జారిపోయింది. ఉదయం లేచేసరికి మొదటి 2 రోజుల కంటే ఇంకా తీవ్రమైన నొప్పి తనకి కడుపులో అనిపించింది. కానీ ఆ నొప్పి గురించి కానీ, ఆ ఇంజెక్షన్ల గురించి కానీ తను ఎవ్వరితోనూ పంచుకోలేకపోయింది. ఎందుకంటే సంతోష్ ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచమని తనతో చెప్పాడు. తను కూడా సంతోష్కి ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచుతానని మాట కూడా ఇచ్చింది. అందుకే తను ఎవ్వరితోనూ తన నొప్పి గురించి చెప్పడం లేదు. ఆ రోజంతా తీవ్రమైన నొప్పితో గాయత్రి నరకం చూసింది. మంచం మీద పడుకొని కళ్ళు గట్టిగా మూసుకొని నొప్పితో విలవిల్లాడిపోతోంది. ఈ నొప్పితో తను చచ్చిపోతుందేమో అని కూడా తనకు అనిపించింది. ఆ నొప్పిలో, ఆ బాధలో తను ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక్కరోజు నేను ఇంజెక్షన్ తీసుకోకపోతే ఏమవుతుంది? నేనిక ఈ ఇంజెక్షన్ తీసుకోను అని తను నిర్ణయించుకుంది. అదే విషయాన్ని తన భర్త సంతోష్తో చెప్పింది. నా కన్ను మామూలుగా కనిపించకపోయినా పర్వాలేదు, నాకు ఎలాంటి బాధ లేదు. నేనిక ఈ ఇంజెక్షన్లు తీసుకోలేను. ఈ నరకాన్ని భరించడం నా వల్ల కాదు. నాకు విపరీతమైన నొప్పి వస్తోంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ తన భర్తతో చెప్పింది. కానీ ఆ విషయానికి సంతోష్ అస్సలు ఒప్పుకోలేదు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆపడం అస్సలు మంచిది కాదు అంటూ చెప్పాడు. ప్రతిరోజు ఖచ్చితంగా మందులు వాడాలని, ఇంజెక్షన్స్ తీసుకోవాలని తను చెప్పాడు. తనకి ఇబ్బందిగా ఉందని ఏడుస్తూ ఉన్నా సరే అతను వినిపించుకునే పరిస్థితుల్లో లేడు.
సంతోష్ ఎందుకంత మొండిగా బిహేవ్ చేస్తున్నాడో అస్సలు అర్థం కాలేదు గాయత్రికి. ఇక నొప్పిని భరించే శక్తి తనలో లేదు. అందుకే తన భర్త గమనించకుండా చూసి సంతోష్కి తెలియకుండా ఆమె ఇంజెక్షన్ మార్చేసి ఒక మల్టీవిటమిన్ ఇంజెక్షన్ తెచ్చి తనకివ్వడానికి సిద్ధం చేసిన ఇంజెక్షన్ని దాచిపెట్టేసింది. ఆ సిరంజిని మల్టీవిటమిన్ ఇంజెక్షన్తో నింపేసింది. సంతోష్ ఆ విషయం గమనించకుండా దాన్ని గాయత్రికి ఇంజెక్ట్ చేశాడు. గాయత్రి నిద్ర పోకపోతే తన భర్తకి అనుమానం వస్తుందేమోనని రోజులాగానే గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా తను నటించడం మొదలుపెట్టింది. తను గట్టిగా కళ్ళు మూసుకొని పడుకొనుంది. పక్కనే ఉన్న సంతోష్ తను నిద్రలోకి జారిపోయింది అనుకొని తన ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు. వాళ్లతో తను మాట్లాడుతూనే ఉన్నాడు. తను మాట్లాడుతున్న ఆ మాటలన్నీ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్న గాయత్రి వినేసింది. ఆ మాటలు వినగానే గాయత్రికి గుండె ఆగిపోయినంత పని అయింది. తన శరీరం అంతా ఒక్కసారిగా వణుకు మొదలయ్యింది. తన గుండెని ఎవరో గట్టిగా పిండేసినట్టుగా అనిపించింది. ఇంత అన్యాయమా, ఇంత దారుణమా? ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి మాయమాటలు చెప్పి నన్ను పెళ్లి చేసుకొని ఇంత అన్యాయం ఎలా చేయగలడు సంతోష్ అని ఆలోచిస్తూ ఉంటే తన గుండె పగిలిపోతుంది. తన పరిస్థితి ఏమిటో తనకే అర్థం కావడం లేదు. సంతోష్ ఫోన్లో మాట్లాడుతున్న భయంకరమైన నిజాలన్నీ విన్నప్పుడు తన గుండె ఆగిపోతున్నట్టుగా అనిపించింది. అప్పుడే గాయత్రి కనిపించింది. ఎంతో డబ్బున్న వాళ్ళు, ఆస్తి అంతస్తులు, పలుకుబడి ఉన్నవాళ్ళు ఎంతమంది తమ చుట్టూ ఉన్నా కూడా ఏరికోరి సంతోష్ పేద కుటుంబానికి చెందిన గాయత్రినే ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఇప్పుడిప్పుడే గాయత్రికి అర్థమవుతుంది. పేదింటి అమ్మాయి అయితే ఏం చేసినా సరే నోరు మెదపకుండా పడుంటుంది అనుకున్నట్టున్నాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమిస్తున్నాను అని మాయమాటలు చెప్పాడు. ఎన్ని మాట్లాడాడు అనుకుంది గాయత్రి. వెంటనే లేచి ఏడ్చి గొడవ చేస్తే మొదటికే మోసం వస్తుంది అని చెప్పి గాయత్రి భయపడిపోయింది. అలా నిద్రపోతున్నట్టుగానే నటించి అర్ధరాత్రి సమయంలో సంతోష్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు తను మౌనంగా లేచి ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతున్నారు అని నిర్ధారించుకున్న తర్వాత మెల్లగా తను మెయిన్ డోర్ తెరిచి బయటకు వెళ్ళిపోయింది. బయటకు వెళ్ళాక తను ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. అక్కడి నుంచి ఎలాగో నానా తంటాలు పడి ఉదయానికల్లా తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది. ఆ సమయంలో కూతురింటికి రావడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. తల్లిదండ్రులు ఎంత అడిగినా కూడా మొదట్లో గాయత్రి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత రోజు సంతోష్ అక్కడికొచ్చి గాయత్రికి ఇంకా ఏమీ తెలియదు అనే నమ్మకంతోనే తను ఇంజెక్షన్ నొప్పిని భరించలేకే ఇలా పారిపోయి వచ్చేసింది అనుకుని తనకి నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఇక గాయత్రి సైలెంట్గా ఉండలేకపోయింది. తన తల్లిదండ్రుల ముందు సంతోష్ చేసిన ద్రోహాన్ని బయట పెట్టేసింది. గాయత్రి చెబుతున్న ఆ మాటలు వినగానే పూర్ణమ్మ గారికి, ప్రసాదరావు గారికి గుండె ఆగిపోయినంత పని అయింది. ఇంత నమ్మకంగా కనిపిస్తూ మంచివాడిలా నటిస్తూ సంతోష్ ఇంత మోసం చేయగలడా అని ఆశ్చర్యపోయారు వాళ్ళిద్దరూ. చాలాసేపు వాళ్ళ నోటి వెంట ఎలాంటి మాట రాలేదు. ఆ నోట ఈ నోట విషయం చాలామంది దగ్గరికి చేరుకుంది. ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ అంత గొప్ప కోటీశ్వరుడు, పెద్ద డాక్టరు ఇలా లోపం ఉన్న పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అంటేనే ఏదో ఒక విషయం ఉండుంటుంది. ఇందులో ఏదో మతలబు దాగుందని ముందే అనుకున్నాను అనుకుంటూ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. మరికొందరైతే అంత గొప్పింటి వాళ్ళు ఏరికోరి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఏదో తప్పు చేసి ఇక్కడికి వచ్చేసి ఉంటుంది తను. అంతేకాకుండా వాళ్ల మీదే తప్పుడు ఆరోపణలు చేస్తుంది అన్నారు. గాయత్రి చాలా బాధపడుతూ తన జీవితం ఇలా అయిపోయిందని దుఃఖసంద్రంలో మునిగిపోయింది. సొంత కుటుంబ సభ్యులు కూడా తనని అర్థం చేసుకోవడం లేదేమో అని తనకు అనిపించింది. తనకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. తన తల్లిదండ్రులిద్దరూ తనకి సపోర్ట్గానే ఉన్నారు. కానీ తాము తలపడాల్సింది చాలా గొప్పింటి వ్యక్తులతో. ఏమాత్రము డబ్బు లేని, పేరు పలుకుబడి ఏమీ లేని వ్యక్తులు అంత గొప్పింటి వాళ్లతో ఎలా ఎదురుపడి పోరాడగలుగుతారు? పోరాడలేక తమ కర్మింతే అని ఎలా సరిపెట్టుకోగలుగుతారు? అలా సరిపెట్టుకుంటే తమ కూతురు భవిష్యత్తు ఏమైపోతుంది?
అని ఆలోచించడం మొదలుపెట్టారు. గాయత్రికి తన తల్లిదండ్రులకి సపోర్ట్ చేయడానికి తమ బంధువుల్లో ఎవ్వరూ ముందుకు రాలేదు. అదే సమయంలో గాయత్రి వాళ్ళ అత్త కొడుకు సురేష్ గాయత్రిని కలవడానికొచ్చాడు. గాయత్రిని చాలా ఓదార్చాడు. అప్పుడు గాయత్రి సంతోష్ తన విషయంలో చేసిందంతా సురేష్తో చెప్పింది. ఆ విషయం తెలుసుకుని సురేష్ చాలా బాధపడ్డాడు. సురేష్ గాయత్రికి అత్త కొడుకు మాత్రమే కాదు, గాయత్రిని చిన్నప్పటి నుంచి చాలా ప్రేమించాడు. కానీ గాయత్రితో ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు. గాయత్రికి ఒక కన్ను కనిపించని కారణంగా తనతో పెళ్లికి తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అన్న భయంతో తన మనసులోని విషయాన్ని మనసులోనే సమాధి చేసేసుకున్నాడు తను. గాయత్రి సంతోష్ని పెళ్లి చేసుకున్న క్షణంలోనే తనకి గాయత్రి మీద ఉన్న ప్రేమనంతా చంపేసుకున్నాడు. కానీ ఇప్పుడు గాయత్రికి కష్టం వచ్చింది అంటే తను తట్టుకోలేకపోయాడు. వెంటనే సురేష్ గాయత్రితో మాట్లాడుతూ, గాయత్రి, మనం ఈ విషయాన్ని లీగల్గా డీల్ చేద్దాం. తప్పు చేసినందుకు సంతోష్కి శిక్ష పడేలా చేద్దాం. నేను ఒక లాయర్ని. ఈ కేసుని నేనే టేకప్ చేస్తాను. నేనే నీ పక్షంగా వాదిస్తాను. నీకు జరిగిన అన్యాయానికి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ చెప్పగానే గాయత్రి, ఈ పోలీస్ కేసులు వద్దు బావా, అంత పెద్ద కుటుంబంతో మనం తలపడలేము. అనవసరంగా కోర్టు, పోలీస్ స్టేషన్లు అంటూ సమాజంలో కొద్దో గొప్ప మిగిలిన ఆ పరువంతా తీసుకోవాలి. చిట్ట చివరికి న్యాయం జరుగుతుంది అన్న ఆశ కూడా లేదు నాకు. వాళ్ళు గొప్పింటి వాళ్ళు, వాళ్ళతో తలబడి మనం గెలవగలమా అంటూ చెప్పింది. వెంటనే సురేష్, మన న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. తప్పు చేసింది ఎంత కోటీశ్వర్లైనా సరే, ఎంత డబ్బు, హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే, వాళ్ళు చేసింది తప్పు అని తేలితే చట్టం శిక్షించకుండా వదిలిపెట్టదు. చదువుకున్న దానివి ఇలాంటి తప్పు చేసిన వ్యక్తిని ఊరికే వదిలేస్తే నీకు జరిగిన అన్యాయమే రేపు మరో అమ్మాయికి జరుగుతుంది అంటూ చెప్పాడు. సురేష్ మాటలు విన్న తర్వాత గాయత్రిలో ధైర్యం వచ్చింది. తను సంతోష్కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ని ఫైల్ చేసింది. సంతోష్ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ విషయం తెలిసి చాలా ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. ఈ సాదాసీదా పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ఇలాంటి పని చేయగలదా అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ విషయం తెలిసిన మీడియా వాళ్ళు కూడా గాయత్రికి మద్దతు ఇచ్చారు. తమ వార్తాపత్రికల్లో, ఛానల్స్లో ఈ విషయం గురించి కథనాలు ప్రచురించారు. ఈ విషయం గురించి కథలు, కథనాలు టీవీలలో, న్యూస్ పేపర్లలో ప్రచురితమయ్యాయి. ఛానల్ వాళ్ళు ఆడియన్స్ పోల్ పెట్టారు. సంతోష్కి ఖచ్చితంగా శిక్ష పడాలి అని జనాలందరూ ఓట్లు వేశారు. అసలు ఇంతకీ సంతోష్ చేసిన నేరం ఏమిటి అంటే, సంతోష్కి ఆల్రెడీ అమెరికాలో ఉన్నప్పుడే పెళ్ళైపోయింది. సంతోష్ భార్య టాప్ బ్రాండ్లని ప్రమోట్ చేసే ఒక మోడల్. పిల్లలు పుడితే తన అందం తగ్గిపోతుంది అని, తనకున్న అవకాశాలన్నీ పోతాయి అని తను పిల్లల్ని కనలేదు. కానీ సంతోష్కి పిల్లలు కావాలి. అందుకే సంతోష్ ఇండియాకి తిరిగొచ్చాడు. చాలా ప్లాన్ చేసి గుమస్తా కూతురైన గాయత్రిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. తను హాస్పిటల్కి వచ్చినప్పుడే అన్ని చెకప్లు చేసి తను అనుకుంటున్న ట్రీట్మెంట్కి గాయత్రి పనికొస్తుందని నిర్ణయించుకున్నాడు. ఐవీఎస్ పద్ధతిలో లీషా ఇంకా సంతోష్ల బిడ్డని గాయత్రి గర్భంలో ప్రవేశపెట్టి తనని అమెరికా తీసుకెళ్ళిపోయి, బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు ఆ బిడ్డని పెంచిన తర్వాత గాయత్రి దగ్గర నుంచి ఆ బిడ్డని లాగేసుకొని గాయత్రిని రోడ్డు మీదకి గెంటేయాలి అనుకున్నాడు. గాయత్రి పేదింటి అమ్మాయి కాబట్టి తన కోసం ఎవ్వరూ అమెరికా వచ్చే సాహసం చేయలేరు. తను సంతోష్తో పాటే ఉంది అని సరిపెట్టుకుంటారు. గాయత్రి కూడా ఎలాంటి ఆధారము లేక ఎదురు తిరగలేదు అన్న ఆలోచనలతో ఈ ప్లాన్ వేశాడు సంతోష్. గాయత్రిని ఐవీఎఫ్ కోసం శారీరకంగా సిద్ధం చేయడానికి రోజు హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అందుకే తను తీవ్రమైన నొప్పితో బాధపడింది. ఆ రోజు తను ఇంజెక్షన్ మార్చేసి నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉన్నప్పుడు సంతోష్ గాయత్రి నిద్రపోతుంది అని తన మొదటి భార్య లినీషాకి ఫోన్ చేసి, మనిద్దరం బిడ్డను కనడానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. తొందరలోనే గాయత్రిని తీసుకొని అమెరికా వస్తాను. తను మన బిడ్డని 9 నెలలు మోసి కని కొన్నేళ్లు పెంచి మన చేతుల్లో పెట్టిన వెంటనే తన అడ్డు తొలగించేసుకొని మనం తల్లిదండ్రులం అవుతాము.
పిల్లలు కావాలి అన్న మన కోరిక తీరుతుంది, నీ అందము చెడిపోదు. బిడ్డని కని ఒక 5-6 వచ్చే వరకు ఫ్రీగా పెంచే పని మనిషి దొరికేసింది మనకి. నేను తనని పూర్తిగా సిద్ధం చేస్తున్నాను అంటూ చెప్పాడు. ఆ మాటలన్నీ గాయత్రి ఆ రోజు నిద్రపోతున్నట్టుగా నటిస్తూ తన ఫోన్లో రికార్డ్ చేసింది. కోర్టుకి సాక్ష్యాధారాలన్నింటినీ సమర్పించారు. తాను గాయత్రికి ఇచ్చిన ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేసింది గాయత్రి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన తర్వాత సంతోష్ చేసిన నేరానికి సంతోష్కి కోర్టు వాళ్ళు శిక్ష విధించారు. ఒక వ్యక్తి గొప్ప ధనవంతుడైన కారణంగా, తను ఫారెన్లో చదువుకున్న కారణంగా, తను డాక్టర్ అయిన కారణంగా తను ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అంతకంటే కాలేడు అని గాయత్రికి అర్థమైంది. గాయత్రికి, సంతోష్కి లీగల్గా విడాకులు కూడా ఇప్పించింది కోర్టు. మరణం కింద ఏం కావాలో కోరుకోమని గాయత్రిని అడిగినప్పుడు గాయత్రి అలాంటి నీచమైన వ్యక్తి నుంచి ₹1 కూడా నేను ఆశించను అంటూ కోర్టులో చెప్పింది. ఈ కేసు అంతా ముగిసిపోయిన తర్వాత సురేష్ తన ప్రేమ విషయం గాయత్రితో చెప్పి ఇరు కుటుంబాల్ని ఒప్పించి గాయత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఆడపిల్ల పేదరికాన్ని ఆసరాగా తీసుకొని తనని మోసం చేసి తన అవసరం తీర్చుకోవాలి అనుకున్న సంతోష్ ఇప్పుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.